నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో AISF నాయకుల ధర్నా. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. $92 లక్షల నిధులతో విద్యా సంస్థల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. విద్యా వ్యవస్థ కోసం ప్రత్యేక కృషి చేసిందంటూ హర్షం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళ. ఇక వార్తల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ AIYF, AISF నాయకులు పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రధాన చౌరస్తాలో బిల్లు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా AIYF నాయకులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున రచయితలు, కళాకారులు, మేధావులు, మాజీ న్యాయమూర్తులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ బిల్లు ప్రజలను విభజించేదిగా, ప్రజల పట్ల వివక్ష చూపేదిగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టడం సరికాదు అని విమర్శించారు. మరి 3 రోజుల క్రిందట NRC క్యాబ్ బిల్లును పార్లమెంట్లో, రాజ్యసభలో ఆమోదింపడం చాలా బాధాకరము. దేశవ్యాప్తంగా ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కానీ కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముస్లింలను ఇబ్బంది పెట్టే విధంగా అటు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ నూతన బిల్లును తీసుకురావడం, పౌరసత్వ బిల్లును తీసుకురావడం బాధాకరము. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా కొత్త చట్టాలను తీసుకొచ్చి, కొత్త బిల్లులను తీసుకొచ్చి ఇబ్బంది పెడితే కమ్యూనిస్టు పార్టీగా, AIYFగా, AISFగా ఈరోజు రాష్ట్ర సమితి, దేశ సమితి పిలుపులో భాగంగా మరి బిల్లును, దానికి సంబంధించినటువంటి ప్రతులను ఈరోజు దహనం చేయడం జరిగింది. పూర్తిగా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా కుల, మత, వర్గ, లింగ దానికి సంబంధించినటువంటి వాటికి ఈరోజు ఈ బీజేపీ ఓటు బ్యాంకు కోసము కేవలం హిందువులే ఉండాలి, ముస్లింలు ఉండకూడదు, అటుపోతే అటు బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇంకా ఇతరత్ర దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలు భారతదేశంలో చొరబడుతూ ఉన్నారు. అంటే తీవ్రవాదులు పంపించాలి తప్ప కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇక్కడే ముస్లింలు కష్టపడి స్థిరపడి వివిధ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేస్తుంటే మరి వాళ్ళను ఇక్కడి నుంచి పంపించేయడం చాలా బాధాకరం. ఉదాహరణకు చూస్తే ఒక అస్సాంలో ఒక ఆర్మీ సైన్యాధిపతి అక్కడి ప్రజల కోసం, ఆ రాష్ట్రం కోసం నిరంతరం పోరాడుతూ ఉంటే ఈరోజు ఈ బిల్లు సవరణలో భాగంగా, ఈ పౌరసత్వ బిల్లులో భాగంగా ఆయన దేశద్రోహిగా చూడడం ఇది బాధాకరము. కావున కమ్యూనిస్టు పార్టీగా, AIYFగా, AISFగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ NRC క్యాబ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి ఈ బిల్లును ప్రవేశపెట్టకూడదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. బాలాపూర్లో మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా నూతన వాటర్ ట్యాంకును మంత్రి సబితాంద్రారెడ్డి ప్రారంభించారు. సుమారు ₹180 లక్షల నిధులతో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా నీరు ప్రతి ఇంటికి ఇవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల వీలు పడడం లేదని, దీనికి అనుగుణంగా సీఎం రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే, తెలంగాణ రాష్ట్రం రాగానే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి ఈరోజు నీళ్ళు అందిస్తున్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్న సమ్మర్లో నిజంగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోయి ఉండుంటే గ్రామాలలో అసలు ప్రజాప్రతినిధులను నిలబడే వాళ్ళం కాదు. అంత తీవ్రమైన నీటి సమస్య వచ్చిన సందర్భంలో కూడా ప్రతి గ్రామంలో పుష్కలమైన నీళ్ళు వచ్చిందంటే ఈ భగీరథ ప్రయత్నం, అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. దాంతోపాటు అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని కాలనీస్లలో కూడా హైదరాబాద్ సిటీలో ఏ విధంగా ఆల్టర్నేటివ్ డేస్ నీళ్ళు వస్తూ ఉన్నాయో అట్లాగే ప్రతి అర్బన్ ఏరియాలో కూడా నీళ్లు రావాలనే సంకల్పంతో ఈ మిషన్ భగీరథ కార్యక్రమంలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మహేష్ నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ బాలాపూర్ రెవెన్యూ మండలికి సంబంధించిన అన్ని మున్సిపాలిటీస్లలో 130 కోట్ల రూపాయలు, 136 కోట్ల రూపాయలతోని ఇప్పటికే రిజర్వాయర్స్ కానీ, పైప్ లైన్స్ కానీ వేసుకురావడం జరిగింది. ఇప్పటికే కొన్ని రిజర్వాయర్స్ స్టార్ట్ చేసుకున్నాం, ట్యాంక్స్ కొన్ని కాలనీస్లలో చాలా వరకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అయితే అది కూడా ఇంకా కొంత స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది.
వారం రోజులకో 10 రోజులకో ఒకసారి వస్తూ ఉన్నాయి నీళ్ళు. దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాలాపూర్ గ్రామంలో 1500 KL సంబంధించిన రిజర్వాయర్ని 180 లక్షలతో ఈరోజు కట్టడం జరిగింది. దాదాపుగా 4,000 ఇండ్లకి దీని నుండి వాటర్ మనం సప్లై చేయగలుగుతాం. దీంట్లో బాలాపూర్, అంజిరెడ్డి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, చైతన్య రెసిడెన్సీ, సీతా హోమ్స్, రఘు హోమ్స్, సాయినగర్ కాలనీ, టింబర్ డిపో, సీతా ఎన్క్లేవ్, గాయత్రి హిల్స్, ఈ కాలనీస్ అన్నిటి కూడా ఈ రిజర్వాయర్ నుండి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది, వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా పైప్ లైన్ లీకేజ్ ఉన్నా లేకపోతే పైప్ లైన్ ఇంకా వేయాల్సి ఉన్నా కూడా తప్పకుండా దాన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. లీకేజ్ ఉన్నది ఇమీడియట్గా రెక్టిఫై చేస్తారు. ఉమ్రా పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి భారత్కు చేరుకున్న 70 మంది యాత్రికులను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం లభించింది. గత నెల 30న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉమ్రాకు బయలుదేరి వెళ్లిన 70 మంది సభ్యుల బృందం 16 రోజుల పాటు మక్కా, మదీనాలో ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ఈ యాత్రలో 20 నెలల చిన్నారి నుండి 70 సంవత్సరాల వృద్ధుడు ఉన్నారని, ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగలేదని ఆల్ మిజాన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీస్ తెలిపారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि व तआला बरकातहू। अल्हम्दुलिल्लाह अलमीज़ान का काफ़िला 30 तारीख को गया था और बाआफियत के साथ आज वापस हुआ अलमीज़ान का काफ़िला माशाल्लाह। तो पूरे हुज्जाज किराम माशाल्लाह इबादतों में, ज़िक्र में, तिलावत में रहे और बात साथी मक्का में भी और मदीना में भी रोज़ा रहे माशाल्लाह। तो बहुत बड़ी खूबी की बात है। बास के कम से कम 8 उम्रे हुए, बास 15-20 तवाफ़ भी किए माशाल्लाह। तो सब साथी खुशी रही कि पूरा तहज्जुद में पूरे साथी माशाल्लाह उठ के जा रहे थे एक दूसरे को आवाज़ देते हुए। तो माशाल्लाह और फिर हमारे ज़ियारतें भी हुई। तो माशाल्लाह म्यूज़ियम भी गए, सुलह हुदैबिया, जोराना और मस्जिद आयशा, और फिर बदर की भी ज़ियारत हुई माशाल्लाह, मस्जिद आरिस, जबल मलाइका, बीर रोहा, बीर शिफा, और फिर अल्हम्दुलिल्लाह लोकल के ज़ियारतें भी, वादी जिन भी हम लोग गए। तो पास बच्चे, मासूम बच्चे भी थे इसमें माशाल्लाह, बहुत खुश हुए। तो बड़ी बड़ी फैमिली के लोग ज़्यादा थे। तो हैदराबाद, तेलंगाना के, पूरे आंध्रा के भी लोग थे माशाल्लाह इसमें। तो सब हाजियों का ताउन रहा है। मैं अकेला कर नहीं सकता हूँ जब तक हाजियों का ताउन नहीं होता है। तो हमारे नौजवान साथी माशाल्लाह ज़ईफ़ हज़रात की बहुत से लोगों की खिदमत किए और उनका ताउन किए, आने जाने में रहबरी माशाल्लाह। तो अलमीज़ान का काफ़िला इसी दुआओं की बरकत से चल रहा है। तो माशाल्लाह जो भी अलमीज़ान के लिए दुआ कर रहे हैं, जिस लाइन से भी मदद कर रहे हैं, उन सबका शुक्रगुजार और मशकूर हूँ। ख़ासतौर पर हमारे मीडिया का भी माशाल्लाह ये लोग कवरेज हमारा करते हैं अलमीज़ान का, तो अल्लाह जज़ाए खैर दे। तो भाई पूरी दुनिया के लिए, हिंदुस्तान के लिए ख़ास तौर पे दुआ हुई। जो नज़र लग गई कि जो हालात बन रहे हैं, अल्लाह ताला हिंदुस्तान को तरक्की दे और अच्छा दे, आगे बढ़ने की तौफीक दे। हम सब हिंदुस्तानी हैं तो माशाल्लाह इसके लिए दुआ करते हैं। हमारा मुल्क का हक़ है, शरीय लिहाज से भी हमारा हक़ बनता है, जहाँ के होते हो वहाँ के लिए दुआ करना चाहिए। तो अल्लाह हम सब पूरे हुज्जाज इकराम से भी मैं गुजारिश किया, तो माशाल्लाह मुस्तकिल हमारे हिंदुस्तान के लिए दुआ हुई। या हम सबको मिलजुल के रहने की, गंगा जमुना तहजीब जो है चल रही, सबको मिलजुल के रहने की हम सबको तौफीक दे और अल्लाह मियाँ आपस में मोहब्बत डाल दे। जो इख्तलाफात पैदा कर रहे हैं या अल्लाह उनको हिदायत दे, तौफीक दे, हमारी मोहब्बत डाल दे, सबके अंदर आपस में मिलजुल के रहने की, हिंदुस्तान की तरक्की की तरफ जाने के लिए खूब दुआएं हुई माशाल्लाह। हरमैन शरीफैन में भी दुआ हुई। अल्लाह जज़ाए खैर दे। जो भी हमने दुआ की, अच्छे अमाल के, हमारे अच्छे अमाल को, हमारे दुआओं को कबूल फरमाए। जो भी अलमीज़ान की मदद करें उन सबका शुक्रगुजार और मशकूर हूँ। अगला काफ़िला हमारा 26 दिसंबर का है भाई, 26 दिसंबर का है। जो भी साथी जाना चाहते हैं तो मासब टैंक पे ऑफिस अलमीज़ान की आके रब करें इंशाल्लाह। जो भी अलमीज़ान का ताउन किए उन सबका शुक्रगुजार और मशकूर हूँ। जज़ाकल्लाह खैर। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि व तआला व बरकातहू। గిరిజన పిల్లల చదువు, భవిష్యత్తు కోసం ఏర్పడ్డ వీఆర్ఓ సంస్థపై కొందరు రియల్టర్లు కన్నేసి సంస్థల భవనాలను కూల్చేసి వెంచర్లు చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతపురి తండాలో 1997లో 150 కుటుంబాల పెద్దలు 50,000 పోగు చేసి సర్వే నంబర్ 167, 168లో గల 1 ఎకరం భూమిని కొనుగోలు చేశారు. తమ పిల్లల చదువు భవిష్యత్తుకై జర్మనీ దేశస్థుడైన వీఆర్ఓ సంస్థల డైరెక్టర్ విండే పేరు మీద ఆ భూమిని గిరిజనులు రిజర్వేషన్ చేయించారు. అయితే డైరెక్టర్ విండే చనిపోవడంతో దీనిని కొందరు వ్యక్తులు ఆ భూమి విలువ కోట్లలో ఉందని గ్రహించి అమ్మకానికి పెట్టారు. దీంతో గిరిజనులు ఈ భూమి తమదంటూ తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఈ 90 సంవత్సరంలో మా ప్రశాంతపురి తండకు ఆ రోజు ఓ బునాది రాజేశారు వాళ్ళు, ఈ సంస్థ వాళ్ళు. చేసిన తర్వాత మేము 2500 అందరూ దాన్ని కాంట్రిబ్యూషన్ చేసి మేము ఆ రోజు ఇప్పించినాం. ఆ భూమి 167, 160 సర్వే నెంబర్లో 1 ఎకరం 10 గుంటల భూమి ఇప్పించినాం ఆ రోజు. ఈరోజు వాళ్ళు ఆ భూమిని మాకు కాదని వాళ్ళు వేరే వానికి అమ్ముకుంటున్నారు. అది మంచి జరగని పని అని మేము అందరము ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము. వాళ్ళు మా సమస్యలు మీరు తీర్చి ఏదైనా చేయగలరని కోరుతున్నాము. ఆ భూమి 167 సర్వే నెంబర్ ఇప్పించినప్పుడు నేనే భయాన కట్టా 20,000 రూపాయలు. వాళ్ళు తర్వాత నాకు తిరిగి మేము వసూలు చేసి
నేను తీసుకున్న అవి మా తండవాసుల దగ్గర ఒక కుటుంబానికి 2500 చొప్పున నేను వసూలు చేసి మేము ఇక్కడ ఇచ్చి ఆ వెండే పేరు మీద చేపించినాము. దాంట్లో సాక్షి కూడా నేనే ఉన్నాను. అసలు మేము మా విఆర్ఓ సంస్థ మా 250 కుటుంబాలు 90 నుండి 91, 93, 94 నుండి విఆర్ఓ సంస్థ ఇండ్లు కట్టించారు. అక్కడ మేము కట్టించినప్పుడు కుటుంబం చొప్పున 2500 రూపాయలు విఆర్ఓ సంస్థ డైరెక్టర్ గారికి ఇచ్చి మా సాగర్ హైవే మీద ఉన్న 167, 168 సర్వే నంబరు ఎకరం 10 గుంటల భూమి కొనుగోలు చేసి విఆర్ఓ సంస్థకు స్కూల్కి, కమ్యూనిటీ హాల్కి, హాస్టల్ కోసానికి రిజిస్ట్రేషన్ వేరే అతను పేరు మీద ఉంటే రిజిస్ట్రేషన్ చేయించినాము. మా సొంత భూములు కూడా ఎకరం ఇచ్చినాము. ఆ ఎకరము దాన సెటిల్ కింద చేయించినాము. ఈ పొలం వేరే వాళ్ళ పేరు మీద ఉన్నందుకున్న అది సేల్ డీటీ చేయించినాము. అదేవిధంగా ఈరోజు సంస్థ వాళ్ళు మాకు తెలియకుండా సంస్థ డైరెక్టర్ విండే గారు చనిపోయిన తర్వాత 15, 16, 17, 18, 4 ఏళ్ళు ఈ సంస్థ ఆన్లైన్లో రికార్డులో కూడా ఈ పొలం లేదు. తర్వాత ఈ సంస్థ భూమిని వేరే పర్సన్ పేరు మీద చేయించుకొని ఈరోజు అమ్మడానికి ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళని తీసుకొచ్చి మాకు అక్రమంగా పొలం మొత్తం బిల్డింగ్లు కులదెంగినారు. ఇటు భూమిని మా ఎస్టీకి సంబంధించిన భూములు మేము కొనిపించినాం కాబట్టి మా కుటుంబాలు పెరిగినాయి. మాకు ఇండ్లు లేవు, మాకు గుళ్ళు లేవు, హాస్టల్ లేదు, స్కూల్ లేదు. ఇవి మాకు ఖచ్చితంగా హాస్టల్కు, గుడికి, కమ్యూనిటీ హాల్కి కావాలి. ఇది వేరే వ్యక్తులకు, పర్సనల్ వ్యక్తులకు అమ్మకూడదు. సంస్థ డైరెక్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది అక్రమము. మాకు ఎస్టీకి భయపెట్టించి ఇలా చేయడం కరెక్ట్ కాదు. దీని మీద ప్రభుత్వం అయినా ఎవరన్నా స్పందించి ఇలాంటి దానికి ఆర్డీఓ గారైనా, కలెక్టర్ గారైనా, ఎంఆర్ఓ గారికి రాసి ఈ భూమి మా ఎస్టీలకు దక్కేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక ఇంటర్ కళాశాలలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ కళాశాల ఉపాధ్యాయులు, టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా రివ్యూ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు మన దుబ్బాక నియోజకవర్గం అంతటా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇంకా ఈరోజు స్టార్టింగ్ కాబట్టి కొంచెం బాలారిస్తలు ఉంటాయి. క్రమక్రమంగా దీన్ని మంచి పౌష్టికారంతో ఉన్న ఫుడ్ను కూడా అందించే ఏర్పాటు చేస్తాం. దానికి వివిధ సెక్షన్లు, వివిధ దాదాల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకి బుక్స్ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఏదేమైనా అందరి లక్ష్యం ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కావచ్చు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు కావచ్చు, అందరి ఉద్దేశం ఒకటే, మన దుబ్బాక కళాశాల నెంబర్ 1 స్థానం ఇక్కడ. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారు చదువు చెప్పిన పాఠశాల. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పవిత్ర స్థలం. ఇది ఇంపార్టెన్స్ మరి దేశాలకు చేరాలంటే ఇక్కడ ర్యాంకులు రావాలి, ఇక్కడ పర్సెంట్ పెరగాలి, ఇక్కడ ప్రతి తరగతిలో విద్యార్థుల పర్సెంటేజ్ పెరగాలి. మరి అవన్నీ జరగాలంటే విద్యార్థులు కోరిన ప్రతి కోరికను కూడా నెరవేరుస్తూ వాళ్ళను ర్యాంకుల పట్ల కార్యోన్ముఖులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఇక్కడ నిర్మాణం చేపడుతున్న భవనం కూడా మరి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సుమారు 10 కోట్లతో నిర్మాణం అవుతుంది. ఇంకా కొంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాన్ని ప్రారంభించుకొని మొత్తం ఈ దుబ్బాక విద్యా విధానంలో దుబ్బాకను ఆదర్శవంతమైన మండలాల్లో ఈ దుబ్బాక కళాశాలను ఆదర్శవంతమైన కళాశాలగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతున్నాం. గోదావరి కని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాలలో అదనపు గదుల కోసం 92 లక్షల రూపాయల నిధులతో ఎమ్మెల్యే కోరికంటి చందర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ కోసం ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఏటా ఒక విద్యార్థి చదువు కోసం 1,25,000 రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రతి విద్యార్థి ఉత్తమ మార్గం వైపు వెళ్లే విధంగా యోగా శిక్షణ వివరాలను కూడా ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. వివక్ష అంతో ఎంతో కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువగా చదివితే ప్రతిదానికి ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు పోటీ అవుతారని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అనగదొక్కినటువంటి
పరిస్థితులు గతంలో చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొప్ప ఆలోచనతోని విద్యా వ్యవస్థ ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో, విద్య ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతుందనేటువంటి లక్ష్యం కొద్దీ, ఆలోచన కొద్దీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఒక ప్రణాళికాబద్ధంగా ఇలా విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాన్ని అందిస్తూ అందరినీ కూడా గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన కొద్దీ ఈ యొక్క పరిపాలన నడుస్తూ ఉన్నది. ఇలా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను గమనించినట్టయితే ప్రతి నియోజకవర్గంలో మినిమం 4 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మైనార్టీది కానీ, ఎస్సీది కానీ, ఎస్టీది కానీ, బీసీది కానీ ఇట్లా అన్ని జాతులకు సంబంధించినటువంటి, అన్ని మతాలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థినికి సుమారు 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళను గొప్పగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమము తెలంగాణ ప్రాంతంలో నడుస్తున్నది. అట్లాగే గోదావరి కనిలో రామగుండం నియోజకవర్గానికి ప్రత్యేకంగా జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి మన బాలుర జూనియర్ కళాశాల, ఇక్కడున్నటువంటి బాలికల జూనియర్ కళాశాల వాస్తవంగా ఇక్కడున్నటువంటి విద్యార్థినులు కానీ, ఇక్కడున్నటువంటి ఉపాధ్యాయులు కానీ చాలా గొప్ప విద్యను నేర్పించడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రిజల్ట్ను తెప్పేయడంలో ఇలా ఉమ్మడి జిల్లాకే 900 మంది జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థినీలు మన దగ్గరనే ఉన్నారనేది ఇలా వాస్తవం. అందుకోసమే ఇక్కడ రామగుండం నియోజకవర్గం అంటే నిధులకు కొరత లేనటువంటి నియోజకవర్గం. రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంగర్ హనుమాన్ మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం చేపట్టి ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీలత, రాజేంద్రనగర్ ఆర్డీఓ హాజరై స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ పండితులు గణేష్ వీరికి ఆలయ నిర్వహణ వివరాలను తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సాయిబాబా ఫంక్షన్ హాల్లో 10వ తరగతి విద్యార్థులతో మోటివేషన్ స్పీకర్ నాగేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్తానన్నా, హౌ టు బికమ్ గ్రేట్ లైఫ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఏమి ప్రాబ్లం లేకుండా, ఎగ్జామ్స్, స్కూల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ట్రాఫిక్ ప్రాబ్లం, లైఫ్ ప్రాబ్లం, వైఫ్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. హ్యాపీ ఉంటుంది. నేను చిన్న ఎక్సర్సైజ్ నేర్పిస్తాను, 3 నిమిషాలు చేయాలి. పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. చేస్తారా? అస్సలు ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా రెడీయా? సైడ్ కూర్చోండి, అమ్మ నాన్న తలుచుకోండి, దేవుని తలుచుకోండి. నేను చెప్పింది 3 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. 1 2 3 ముక్కుల నుంచి గాలి పీల్చుకోండి. 3 నిమిషాలు పీల్చుకోవాలి. తర్వాత ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇంకా నో ప్రాబ్లమ్స్. పోదాం. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదేనా మీకు సీక్రెట్ చెప్పి తెలుసుకున్నాను అన్న ఏమని తెలుసా? హౌ టు బికమ్ గ్రేట్ ఎలా కావాలి? ఇదే సీక్రెట్ తెలుసా? మంచి గాలా, చెడు గాలా? ఇదేం గాలి? మంచి గాలి పేరు ఏం పేరు? చెడు గాలి పేరు ఏం పేరు? బతకాలంటే ఏం కావాలి? పోవాలంటే ఏం కావాలి? ఇది పోతేనే ఇది వస్తుంది. పోయేదేం గాలి? పోయేదేం గాలి? చెడు గాలి. చెడు గాలి వెళ్తేనే, చెడు వెళ్తేనే, చెడు వెళ్తేనే, చెడు వెళ్తేనే. ఇంతకంటే పెద్ద సీక్రెట్ ప్రపంచం లేదు. నువ్వు చెడు స్నేహం వదలండి, చెడు అలవాట్లు వదలండి. నువ్వు మంచోని కాలేవు. దట్స్ ఇట్. You need to cut off and give up the bad habits. There are so many bad habits are there. ఇవన్నీ చెప్పిన బ్యాడ్ హ్యాబిట్స్ ఏది? రాత్రి పొద్దుగాల మెలకరాదు. కారణం ఏంది నాకు తెలుసు. బాయ్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. రెడీయా? మీ నాయనకు మొబైల్ ఎక్కువ తెలుసా, మీకు ఎక్కువ తెలుసా? మంచిగా
నిర్మల్ జిల్లా మోథల్ మండల కేంద్రంలోని ఆయా వార్డులలో మురికి కాలువల నిర్మాణానికి సర్పంచ్ రాజేందర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు సభ్యులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. వార్డులో ఉన్న సమస్యలు స్థానిక వార్డు సభ్యులకు తెలిపి సహకారం కోరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సరళ శ్రీనివాస్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు మగ్దుమ్, ఉప సర్పంచ్ సంజు తదితరులు పాల్గొన్నారు. పూజ చేయడం జరిగింది. మన వార్డు మెంబర్ విశ్వంబర్ మరియు సర్పంచ్ మేమందరం గ్రామ ప్రజలందరం కలిసి ఇక్కడ ఫస్ట్ టైం రోడ్ వేసిరు కానీ డ్రైనేజ్ లేదు. సో ఒక్కొక్కటి ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్ కట్టడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంతకుముందు కూడా 16 వార్డులో స్టార్ట్ చేసినాము, 15 వార్డు కూడా స్టార్ట్ చేసినాము, తర్వాత 3వ వార్డు. సో మిగతా గల్లీలో కూడా అంటే దశల వారుగా పనులు చేపడతాము. సో అన్ని గల్లీలలో కూడా డ్రైనేజీలు ఎక్కడైతే మెయిన్ ఇంపార్టెన్స్ అవసరం ఉందో అక్కడ కంపల్సరీ డ్రైనేజ్ కడతాము. సో ఈరోజు లేకుండా రేపన్న పని అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మాకు సహకరించాలి. అన్ని గల్లీలో కూడా అవుతుంది. సో కొద్దిగా ఉపయోగపడండి. సో ఫండ్స్ వచ్చిన కొద్ది మన ఫండ్స్ మెయిన్ ఫస్ట్ ఏంటంటే వాటర్ గురించి, సెకండ్ డ్రైనేజ్ గురించి, ఆ తర్వాత వీధి లైట్ల గురించి. సో ఈ 3 పకడ్బందీగా మేము చేస్తాము. సేమ్ చెత్తకు కూడా అంతే. చెత్తకు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు చెత్తని టైంకి వచ్చినప్పుడు కంపల్సరీ పాట పెట్టినప్పుడు వచ్చిన వెంటనే మీరు దాని దగ్గరికి వెళ్ళి మీరు వేయండి. రాకుండా మాకు చెప్పండి. సో ఎక్కడైనా ఇంపార్టెంట్ మెయిన్ విషయాలు ఏమన్నా కూడా మా దృష్టి తీసుకురావచ్చు, వార్డు మెంబర్ దృష్టి తీసుకురావచ్చు. జీపీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, దానికి కూడా మీరు కాల్ చేయొచ్చు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మున్సిపాలిటీ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసరెడ్డి, స్టాఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇచ్చిన రోడ్స్ గ్రామ పంచాయతీ నిధుల రూపాయలు అప్పుడు ఎస్టిమేట్ చేయడం జరిగింది. దానికి మనం పబ్లిక్ హెల్త్ నామ్స్ ప్రకారం చేస్తే ఆ రోడ్ సగం అయిపోతుంది. మిగతా సగం చేసే పరిస్థితి లేదు. దానికి M20, M30 దానికి అవసరమా? దానికి కొంచెం మనం స్పెషల్ కేసుగా పరిణామం తీసుకొని గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంత నిధులు కేటాయించాము ఆ రోడ్ కాంపిటీషన్కు, అదే డాటా తీసుకొని అదే స్పెసిఫికేషన్స్ తోటి కంప్లీట్ చేయాలని చెప్పి, లేకపోతే రోడ్స్ అన్ని సగంలో అయిపోతుంది. అది బాగుండదు, ఎంబ్రాసింగ్ ఉంటుంది. కాబట్టి అదొక ఇష్యూతో మాట్లాడతాం. మిగతా ఇష్యూలన్నీ కూడా చర్చ పెడుతున్న అధికారులు ఉన్నారు, పాలకవర్గం లేదు. కాబట్టి అంతిమంగా నేను కోరుకున్నది ఒకటే, అందరం మనం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఈవెన్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ అంటే పాలకం లేదు, అందరం మనం ఇన్ఛార్జ్ ఉన్నాం. సంపద దానికి అనుగుణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో మున్సిపాలిటీ కాగానే చేయలేము, పాలకం లేనప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి నేను టౌన్ ప్లానింగ్ అధికారులకు శ్రీహరి కూడా చెప్తున్నాను, రోడ్డు మీద మాస్టర్ ప్లాన్ వదలలేదు తెలియదు, అంటే లక్ష రోడ్స్ ఉంటాయి, అన్నీ లేవు. మరి మనం ఇప్పుడు దీన్ని మనం మాస్టర్ ప్లాన్ చేసుకోవచ్చా, లేకపోతే ఒక రోడ్డుకు మనం నామకరణం ఈ రోజు 30 ఫీట్లు ఉండాలి అటువంటి చేయొచ్చా? ఏం చేస్తే మాస్టర్ ప్లాన్ తొందరగా ఇంప్లిమెంట్ కాలేదు. మరి మనం రేపు పొద్దున ఒక రోడ్డులో 30 ఫీట్లు అనుకున్నాం అనుకో, అని 30 ఫీట్లు ఉండాలి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురంలో దారుణం చోటు చేసుకుంది. పక్కా ప్రణాళికలతో ప్రియుడితో కలిసి ఓ మహిళ కిరోసిన్ పోసి భర్తను హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మూటకొండూరు మండలానికి చెందిన నరేష్, భాగ్యలక్ష్మిలకు గత 17 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వివాహేతర సంబంధాల కారణంగా గత కొన్ని రోజులుగా ఇరువురు మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. దీంతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఇంటికి వెళ్లిపోవడంతో భార్య పిల్లల్ని తీసుకురావడం కోసం నరేష్ మద్యం సేవించి అత్తగారింటికి వెళ్లాడు. అదే అదనుగా తీసుకున్న భాగ్యలక్ష్మి ప్రియుడు ఐలేతో కలిసి కిరోసిన్ పోసి భర్తను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. 65 years ఈమె 10వ తేదీన 8 గంటలకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన కొడుకు కొల్లూరి నరేష్ అనే వ్యక్తి 17 years బ్యాక్ ఒక అమ్మాయిని దూది వెంకటాపురం రాజాపేట మండలం నుంచి భాగ్యలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ 17 yearsలో వీళ్ళకి ఒక 4 పిల్లలు పుట్టారు, ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. సో వీళ్ళు ఈ 17 years మ్యారీడ్ లైఫ్లో ఒక 13 సంవత్సరాల వరకు కలిసి జీవించారు. లాస్ట్ 4 years బ్యాక్ వీళ్ళిద్దరికి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి. డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి తన భర్తతో నరేష్తో కొట్లాడి ఈ భాగ్యలక్ష్మి అనే దూది వెంకటాపూర్ రాజాపేట మండలకు వచ్చేసి తన అమ్మవారి ఇంట్లో అక్కడే సంసారం చేస్తుంది. ఇతను పిల్లలు కూడా, నరేష్ పిల్లలు కూడా దూది వెంకటాపూర్లో ఉండడంతో 9వ తేదీన, డిసెంబర్ 9వ తేదీన తన పిల్లల్ని చూడడానికి దూది వెంకటాపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. దూది వెంకటాపూర్ గ్రామానికి 2 గంటలకు వెళ్ళాడు 9వ తేదీన. సో ఆ రోజు నైట్ అరౌండ్ 9 o'clock 9:30 అట్లా ఈ నరేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో భాగ్యలక్ష్మి భర్త, అతను మద్యం సేవించి ఇంటికి రావడం జరిగింది. ఇంట్లో కూడా తన
భార్య భాగ్యలక్ష్మి అతనికి మద్యం ఇవ్వడం జరిగింది, క్వార్టర్ మద్యం ఇవ్వడం. సో అదంతా తాగిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడ్డారు. ఆ రోజు గొడవ పడ్డ తర్వాత అతను ఇంటి బయట మంచం మీద పడుకుంటాడు. ఆ రోజు నైట్ పడుకుంటే ఈమె బాగా ఇతను ఎప్పుడు కొట్లాడడం విరక్తి చెందిపోయి ఈమెకి భాగ్యలక్ష్మి అనే అతనికి ఒక ఐలయ్య అనే అతనితో వంగపల్లి ఐలయ్య అనే అతనితో అక్రమ సంబంధం ఏర్పడింది. వీళ్ళిద్దరు మోటాకొండూరులోనే ఈమె సంసారం చేస్తారు. సో అతనికి ఫోన్ చేసి ఇతన్ని పిలిపించుకుంటారు. 9వ తేదీన రాత్రి 9 గంటలకు ఈ ఐలయ్య అనే వంగపల్లి ఐలయ్య అనే అతను దూది వెంకటాపూర్ గ్రామానికి చేరుకుంటాడు భాగ్యలక్ష్మి పిలవడం. సో ఈ పిలిచిన తర్వాత ఇతను వీళ్ళ హస్బెండ్ ఇంటి ముందర పడుకొని ఉంటే ఫుల్గా తాగేసి అతను పడుకుంటాడు, ఆమెతో గొడవపడి. సో ఈమె ఇతను అండ్ ఎవరైతే భాగ్యలక్ష్మి ప్లస్ అతను అక్రమ సంబంధం ఉన్న దాంతో వంగపల్లి ఐలయ్య ఇద్దరు కలిసేసి పిల్లో తీసుకెళ్ళి అతని ముఖం మీద పెట్టి స్మాదర్ చేసేస్తారు. అంటే ఊపిరి ఆడకుండా అతన్ని పట్టుకుంటారు. ఆమె పిల్లో పెట్టినప్పుడు ఈ ఐలయ్య అనే అతను కాళ్ళు చేతులు పట్టకుండా కదలకుండా గట్టిగా వాటిని పట్టుకుంటాడు. తర్వాత ఇన్స్టెంట్గా అతను ఊపిరాడక అక్కడ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇద్దరు కలిసి కెరోసిన్ బాడీ మొత్తం అతను మంచం మీద పడుకుంటాడు, కెరోసిన్ పోసేస్తారు ఒళ్ళు మీద మొత్తం కంప్లీట్గా బెడ్షీట్ మీద ప్లస్ అంతా కూడా. సో తర్వాత నెక్స్ట్ ఇతను వంగపల్లి ఐలయ్య అనే అతను మ్యాచ్ ఒకటి అగ్గిపుల్లది మంటించి దాని మీద వేసేయడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బండ్లగూడలో పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ జయమ్మ, సేవా యూత్ అధ్యక్షుడు సంజీవ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ స్టేట్ కన్వీనర్ హబీబ్, కాట సుధారాణి, ఆజ్మత్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు నవనేత లేదా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన పటాన్చెరు ముద్దు బిడ్డ అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అన్న మాట ప్రకారంగా ఈరోజు అదే పుట్టినరోజుకు అక్కడికి దస్తగిరి బాబా దర్గా దగ్గర ఫ్లోరింగ్ వేయించడం జరిగింది. ఆ ఫ్లోరింగ్కి బర్త్డే కానుకగా ఆయనను పిలిచి ఇనాగరేషన్ చేయించినాము. ఇక ఘనంగా అంబరాన్ని అంటే విధంగా మేము పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఒక ప్రత్యేక దినంగా భావిస్తాం. ఎందుకంటే 2013 నుంచి కూడా మేము కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నగారి పుట్టినరోజు జరుపుకుంటూ వస్తున్నాం. కానీ ఈసారి కొంచెం ప్రత్యేకంగా మా బండ్లగూడ గ్రామంలో అన్నకు అధిక సంఖ్యలో అభిమానులు ఉండడం కారణంగా, అలాగే మా సేవా యూత్ అంటే అన్నకు చాలా అమితమైన ప్రేమ. ఆహ్వానించిన వెంటనే నేను వస్తా అని ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం వచ్చాము. అన్నకు తగిన రీతిలో మేమందరం కూడా ఘనంగా సేవా యూత్ అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఘనంగా అన్నగారికి శుభాకాంక్షలు తెలిపాము. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు క్రీడా సామగ్రి మరియు డ్రమ్స్ పూసలపాడు సర్పంచ్ యాదయ్య అందించారు. కొత్తపల్లి సర్పంచ్ కళావతి కుమారుడు విజయభాస్కర్ రెడ్డి ద్వారా పాఠశాల వసతుల గురించి తెలుసుకున్న యాదమ్మ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో సామగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోవర్ధన్, ప్రిన్సిపల్ రాజలక్ష్మి మరియు కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కేజీబీవీ మరికల్ 2017లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి మనకు సొంత భవనము లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. గ్రౌండ్ లేదు, ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఏవీ లేవు. ఎంపీడీఓ మేడం గారు ఆత్మీయుడు ప్రోగ్రామ్, కలెక్టర్ గారు స్టార్ట్ చేసిన ఆత్మీయుడు ప్రోగ్రాంలో ఎంపీడీఓ మేడం గారు మన స్కూల్కి ఆత్మీయుడుగా వస్తున్నారు. మన స్కూల్ ఆత్మీయుడు మన ఎంపీడీఓ మేడం గారు మన స్కూల్కి విజిట్ చేసి మన స్కూల్ పరిస్థితులు చూసి మేడం గారు పూసల్పాడు సర్పంచ్ హర్షవర్ధన్ రెడ్డి గారిని, వెంకటాపూర్ సర్పంచ్ కళావతమ్మ గారితో మన స్కూల్కి కావాల్సిన ఇండోర్ గేమ్స్ మరియు డ్రమ్స్ డొనేట్ చేయించారు. చాలా థ్యాంక్స్ అమ్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏఐఎస్ఎఫ్ నాయకుల ధర్నా, పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. $92 లక్షల నిధులతో విద్యా సంస్థల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే, విద్యా వ్యవస్థ కోసం ప్రత్యేక కృషి చేసిందంటూ హర్షం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళ. సమగ్ర వార్తా స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.